ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు వెన్నుపోటు దినాన్ని చేస్తుందో అనేది మాకు అర్థం కావట్లా. రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ నెల జూన్ 12వ తేదీ తల్లి వందనం పథకం కింద కుటుంబంలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారో వారందరికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలు వేసేదానికి రాత్రే అన్ని మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మా కొడలూరు మండల నాయకులకే అర్థం కాని పరిస్థితి. మీ యొక్క పార్టీ పిలుపునిచ్చింది, దేనికి పిలుపునిచ్చింది అనేది నాకు అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా ఈరోజు అన్నదాత సుఖీభవ కింద ఈ నెలలోనే 20,000 రూపాయలు రైతుల అకౌంట్లో ఎకరా ఉన్నా అరెకరా ఉన్నా కూడా వాళ్ళ అకౌంట్లోకి ఈరోజు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రైతుల అకౌంట్లో 20,000 రూపాయలు 3 దఫాలుగా జమ చేయబోతా ఉంది. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలని నేను ఎత్తు పలుకుతున్నా. అదేవిధంగా ఏ రోజు కూడా మీరు 5 సంవత్సరాల్లో కనీసం మెగా డిఎస్సి నిర్వహించలేని పరిస్థితి. ఈరోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ నిర్వహించి ఈ నెల 6వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ వరకు మెగా డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని తెలియజేస్తున్నా. ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నియోజకవర్గంలో 10 నెలలకే కొడలూరు మండలానికి, ఒక్క మండలానికే 3 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిదని తెలియజేస్తున్నా. అదేవిధంగా ముదివర్తి కాజ్వే గురించి పనులు కూడా వేగవంతం అవుతున్నాయి. అదే నుంచి బుచ్చి నుంచి ఊటుకూరు వరకు 40 కోట్లతో డబల్ రోడ్డు మేడం గారు శంకుస్థాపన చేస్తున్నారు. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనబడటం లేదా అని అడుగుతున్నా. ఎందుకు వెన్నుపోటు దినాన్ని చేస్తున్నారని అడుగుతున్నా. నిన్న ఆదివారం 1వ తేదీ వచ్చింది. 1వ తేదీ ఆదివారం వచ్చిందని 31వ తేదీ సెలవు. ఆ రోజే ఈరోజు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి వితంతులకి, వికలాంగులకి ఉదయాన్నే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు. అందుకేనా మీరు వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నారని అడుగుతున్నా. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కాపాడుకున్నందుకే మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ప్రజల్లో మీ ఉనికి ఎప్పుడో పోయిందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అన్నా క్యాంటీన్ 5 సంవత్సరాలు మీరు మూసేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్టిన అన్నం 5 రూపాయలకి ఈరోజు 5 రూపాయలుగా అల్పాహారం, అదేవిధంగా భోజనం ఈరోజు ఏర్పాటు చేసి దాన్ని ఓపెన్ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని తెలియజేస్తున్నా. ఇకనైనా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుసుకొని ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని హితవు పలుకుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.